దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నటి ట్విషా శర్మ ఆత్మహత్య కేసులో ఆమె భర్త సమర్థ్ సింగ్, అత్త మాజీ జడ్జి గిరిబాల సింగ్కు భోపాల్ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. 5 రోజుల పోలీస్ కస్టడీ ముగియడంతో సీబీఐ అధికారులు వీరిద్దరిని కోర్టులో హాజరుపరిచారు. విచారణ సందర్భంగా నిందితురాలు గిరిబాల సింగ్ ఓ ఆరోపణ చేశారు. జబల్పూర్ కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో బాధితురాలి తరపు న్యాయవాది అనురాగ్ శ్రీవాస్తవ తన కుమారుడు సమర్థ్ సింగ్ పై భౌతికంగా దాడి చేశారని ఆరోపించారు. ఈ ఆరోపణలను న్యాయవాది అనురాగ్ శ్రీవాస్తవ్ ఖండించారు. ఇదంతా కల్పితమని, కోర్టు ప్రాంగణంలోని సీసీ ఫుటేజీ పరిశీలిస్తే నిజానిజాలు బయటపడతాయని అన్నారు. ఆ సమయంలో జబల్పూర్ కోర్టు కాంప్లెక్స్లో సమర్థ్ సింగ్ ఎక్కడ దాక్కున్నాడో చెప్పాలని వారించారు. మీడియా ట్రయల్పై నిందితురాలు గిరిబాల సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎక్కడికి వెళ్లినా మీడియా తమను అనుసరిస్తోందని, దీనివల్ల తమ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని జడ్జికి వివరించారు. ప్రస్తుతానికి నిందితులకు జ్యుడిషియల్ రిమాండ్ మాత్రమే కోరుతున్నామని, కేసు దర్యాప్తు పురోగతిని బట్టి అవసరమైతే మళ్లీ పోలీసు రిమాండ్ను కోరతామని సీబీఐ కోర్టుకు విన్నవించింది. సీబీఐ వాదనలను పరిగణలోకి తీసుకున్న కోర్టు నిందితులకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది.